హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయియర్స్, ఈరోజు వీడియోలో మీ ఫాస్టాగ్కి నామినీని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీ కోటక్ మహేంద్ర ఫాస్టాగ్ ఉంటే కనుక మీ కోటక్ మహేంద్ర ఫాస్టాగ్కి నామినీ డీటెయిల్స్ని మనం ఆన్లైన్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క ఫాస్టాగ్కి నామినీని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. సో మీకు యూజర్ ఐడి గుర్తుంటే ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో ఫాస్టాగ్తో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సో నెక్స్ట్ మనల్ని ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక సో ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి పాస్వర్డ్ అనేది రీట్రైవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి సో మనము వెరిఫై చేసుకొని మనము లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి, మన యొక్క యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో కంప్లీట్గా మన యొక్క అకౌంట్ సమ్మరీ, మన ఫాస్టాగ్ యొక్క అకౌంట్ సమ్మరీ ఇక్కడ కనిపించేస్తుంది. సో నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, సో ఈమెయిల్ అడ్రస్ ఏంటి, సో ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, సో మంత్లీ లిమిట్ ఎంత, వ్యాలిడ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉంది, సో కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించేస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మన యొక్క ఫాస్టాగ్కి నామినీని యాడ్ చేయడానికి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో మై ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది కదా. సో మనకి ఇక్కడ కంప్లీట్ మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కేవైసీ నామినీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో నామినీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి నామినీ డీటెయిల్స్ యాడ్ చేయమని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది కదా. సో నామినీ యొక్క నేమ్ ఏంటి, సో రిలేషన్ నేమ్ ఏంటి, అలాగే రిలేషన్షిప్ ఏంటి, సో ఫాదరా, మదరా, హస్బెండా, వైఫా, సో రిలేషన్షిప్ ఏంటి, అలాగే జెండర్ ఏంటి, సో కంప్లీట్గా అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి సో ఇక్కడ మనము సబ్మిట్ చేయాలి. సో లేదు నామినీని మీరు గార్డియన్ ఇవ్వాలి అనుకుంటే సో గార్డియన్ ఏంటి, గార్డియన్ నేమ్ ఏంటి, ఏజ్ ఎంత అండ్ రిలేషన్షిప్ ఏంటి అనేది ఇక్కడ సో ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేనైతే ఇక్కడ నామినీ డీటెయిల్స్ యాడ్ చేసి సబ్మిట్ చేస్తాను. సో చూడండి, మనం ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సో మనకి గార్డియన్ డీటెయిల్స్ అయితే మనకి డిజేబుల్ అయిపోయాయి చూడండి. సో మనం నామినీ డీటెయిల్స్ ఇస్తే నామినీ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదంటే గార్డియన్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే సో గార్డియన్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేయగానే చూడండి సో మన యొక్క ఫాస్టాగ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో చూడండి, ఓటీపీని ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నామినీ అప్డేషన్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే పైన క్లిక్ చేయగానే మన యొక్క నామినీ అప్డేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మన నామినీ డీటెయిల్స్ అయితే మన యొక్క ఫాస్టాగ్కి యాడ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఈజీగా మీరు మీ యొక్క కోటక్ మహేంద్ర ఫాస్టాగ్ ఉంటే కనుక సో మీ యొక్క నామినీ డీటెయిల్స్ని ఈజీగా ఆన్లైన్లో యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదే వ్యూయర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.